నిజంగా ఈ రోజున 100 కోట్ల ఆస్తులు మాలాంటి వాళ్ళకు ఉంటే డెఫినెట్గా చేస్తాం సార్. పెడతారు, తలకమ్మాసిన విధవాళ్ళు ఉంటారు కొంతమంది, పెడతారు ఇట్లనే. అంతేగాని అట్లీస్ట్ మేము మాట్లాడి కోఆర్డినేట్ చేస్తుందని మాత్రం ఆలోచించరు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నప్పుడు మమ్మల్ని బతకనిస్తారా సార్? ఇన్ని మాట్లాడుతున్నాం ఇక్కడ నించోని, రెవెన్యూ వచ్చేలాగా చేస్తారా? రిపోర్ట్లు కొట్టి రెవెన్యూని డ్యామేజ్ చేస్తున్నారు. పోనీ అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకుందామంటే వాళ్ళని భయపెట్టిస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తలేరు. సో ఏ రకంగా ముందరికి వెళ్తాం మేము? ఇంకా ఎట్లా సహాయం చేయగలుగుతాం వీళ్ళకి? వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అట. రేషన్, వెల్ఫేర్ స్కీమ్స్, హెల్త్ ప్రొఫైల్ కోసం ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా ఇదే ప్రామాణికం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో పైలట్ ప్రాజెక్ట్, ఒక పట్టణ మరొక గ్రామీణ ప్రాంతం ఎంపిక, ఇతర రాష్ట్రాల్లో అమలుపై ప్రత్యేక అధ్యయనం, నివేదిక సమర్పించాలని ఆఫీసర్ల ఆదేశం, సీఎం నివాసంలో రివ్యూ మీటింగ్లో నిర్ణయం. డిజిటల్ కార్డు చేయడానికి మళ్ళీ ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? ఒక్క డిజిటల్ కార్డు ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతాయి? ఎన్ని డిజిటల్ కార్డులు ప్రింట్ చేస్తారు? మళ్ళీ దానికి ఎంత సమయం తీసుకుంటారు? అండ్ దాంట్లో ఎంత కమిషన్ తీసుకుంటారు? వీటి మీద కూడా రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఎవరి కోసం, ఎవరి కోసం, దేనికోసం? పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు. పార్టీ మార్పుపై వివరణతో కూడిన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం. 4 వారాల డెడ్లైన్. కేఏ పాల్ పిటిషన్పై సీజే బెంచ్ విచారణ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ మార్పుపై 4 వారాల్లోగా వివరణలో కూడినటువంటి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీ ఇన్ పర్సన్గా హాజరైన కేఏ పాల్ పార్టీ ఫిరాయింపు చట్టం మేరకు వారిని డిస్క్వాలిఫై చేయాలని కోరారు. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారణ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. వారు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న వేతనాలు అలాగే అలవెన్సులు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్, అసెంబ్లీ స్పీకర్ సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే అంశాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. 10 మంది పార్టీ మార్పు విషయంలో కేఏ పాల్ తన పిటిషన్లో లేవనెత్తిన అంశాలు, వాదనల సందర్భంగా ప్రస్తావించిన వివరాలు పరిగణలోకి తీసుకున్న సీజే బెంచ్ ఆ 10 మంది ఎమ్మెల్యేలు నోటీసులు జారీ చేసింది. నిజంగా కేఏ పాల్ని అందరూ ఒక జోకర్లా చూస్తారు, కానీ కేఏ పాల్ ఒకప్పుడు ఆయన హిస్టరీ తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన అట్లా చూడరు. వీళ్ళందరికంటే కేఏ పాలే బెటర్ అనిపిస్తుంది. దయచేసి తప్పుగా భావించద్దు. నేను అడుగుతున్న కేఏ పాల్ గారు, ఎట్లాగో మీరు హైకోర్టులో సీజే తరపున ఏదైతే పిటిషన్ వేసినారో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పోయినాయో, మీరన్నా దయచేసి తెలంగాణ కేఏ పాల్ తరపున సామాన్యుల తరపున పిటిషన్ వేయండి. హైడ్రాకి అనుగుణంగా సామాన్యుల ఇళ్లలో నోటీసులు ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా, సామాన్లు తీసుకునే సమయం కూడా లేకుండా, మానవతా దృక్పథం కూడా లేకుండా, అసలు ఏం లేకుండా మీరు ఎట్లా ధ్వంసం చేస్తారో దయచేసి కేఏ పాల్ గారు మీరైనా ముందరికి రండి, మీ అడ్వకేట్ని పెట్టి దయచేసి పిల్లేయించండి అని చెప్పి నేను కేఏ పాల్ అన్నని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సంబంధమే లేని 10 మంది ఎమ్మెల్యేల కోసం వాళ్ళు ఎవరో పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేసిరని మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇది చేశారు కదా. అట్లాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి హైడ్రా విధ్వంసం ఏదైతే సామాన్యుల పక్షాన ఆలోచించకుండా చేస్తుందో, ఆ సామాన్యుల పక్షాన మీరు అదే రకంగా హైకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి నేను కేఏ పాల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వీళ్ళందరికంటే కూడా మీరే బెటర్ అనిపిస్తున్నారు మాకు తెలంగాణలో. సో వేయండి, పిటిషన్ వేయండి, పర్లేదు. మీరు ఆంధ్ర అయితే ఏంది, తెలంగాణ అయితే ఏంది, సామాన్యుల పక్షాన ఆలోచించినప్పుడు మీరు వచ్చి వేయండి. రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు.
వీళ్ళందరి తరపున వాదించే అడ్వకేట్ లేడు. వాళ్ళు పెట్టుకున్నామంటే దిక్కు దివాణా లేకుండా చేసిండ్రు, పైసలు కూడా లేవు. సో దయచేసి వాళ్ళ తరపున మీరు అడ్వకేట్ని పెట్టి మీరు పిటిషన్ వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్.